రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి ప్రభావిత డివిజన్లలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఇండ్లు అదలడంతో జనం భయాందోళనకు గురి అయ్యారని, భూకంపాన్ని తలపించేలా సింగరేణి OCP-3 మరియు OCP-5లు గురువారం మధ్యాహ్నం షిఫ్టుల్లో 4 గంటల ప్రాంతంలో జరిగిన బ్లాస్టింగ్లతో సమీప ప్రాంత ప్రజలు హడలెత్తిపోయారని, 2-3 రోజుల నుండి OCPలలో బ్లాస్టింగుల మోతాదు పెంచడంతో గోదావరిఖని పట్టణంలోని 5 ఇంక్లైన్, విఠల్ నగర్, జవహర్ నగర్, పరశురామ్ నగర్, తిలక్ నగర్లో నివాస గృహాలు అదలడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారని, యథావిధిగా బ్లాస్టింగుల ప్రభావంతో దుమ్ము ధూళి లేచి సమీప కాలనీలను ముంచెత్తుతున్నాయని, ఆ డివిజన్లోని పిల్లలు, వృద్ధులు ఒక్కసారిగా శ్వాసకోశ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారని, రాత్రి దాకా దుమ్ము కమ్ముకొని ఉండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారని 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజితా రవీందర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు వందలాదిగా రోడ్డెక్కారు. ఏముంది ఓపెన్ కాస్ట్ దెబ్బలకి ఇండ్లు మొత్తం తోటి ఉండలేకపోతున్నాం. మరి ఈ రాజకీయాలు, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదు. మరి మమ్మల్ని ఉంచుతారా, ఇక్కడ నుండి తీసేస్తారా, ఏం తెలియకుండా బతుకుతా ఉన్నాం. దుమ్ముతోటి దుమ్ము తిని దుమ్ము ఇది అవుతా ఉన్నాం. మీద పడతాయని 3:30 నుంచి 4:30, 5 దాకా పడతాయి. దుమ్ము ఇప్పుడు 10 సార్లు ఇక్కడ విఠల్ నగర్ 12వ డివిజన్, ఈ పక్క డివిజన్ 3 డివిజన్లకు చాలా ఎఫెక్ట్ ఉన్నది. ఈ ఓపెన్ కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద చెట్లు నాటుదామని వాగ్దానం చేసిర్రు, పచ్చ పరద కడతామన్నారు, దుమ్ము రాకుండా చూసే బాధ్యత అన్నారు. సింగరేణికి బొగ్గ అవసరమే, ఉపాధి అవసరమే, కానీ కార్మికులు, రిటైల్ కార్మికులు, ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ప్రాణానికి హాని తగలకుండా దుమ్ము ధూళి దెబ్బ లేకపోతే గోడలకు రాకత్తానే ఇండ్లు మీద పడతాయని ఒక గంట సేపు అటు OCP-3 అని వాళ్ళు అంటారు, OCP-5 అని వీళ్ళు అంటారు. ఎవరిని అడగాలి? ఇక్కడ బిఎం నగర్ పోతే మనది కాదా, OCP-5 కాదు, OCP-3 వాళ్ళదే ఉంటుంది, ఇటు ముఖాలు వచ్చింది అని వాళ్ళు అంటారు. మన అటు సునీల ముఖాలు మాట్లాడినప్పుడు బిఎం గారు అట్లా చెప్పారు. ఇప్పుడు OCP-3 సింగరేణి కాదా, OCP-5 సింగరేణి కాదా? మరి అప్పుడు పచ్చ పరదలేవి ఎత్తు కడతామని చెప్పారు, పెద్ద చెట్లు పెడతామన్నారు. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ స్టార్ట్ అయి 4 సంవత్సరాలు అవుతుంది, ఓ చెట్టు లేదు, ఓ పరద లేదు, ఏది లేదు. విపరీతమైన దుమ్ము. ఇవి 3 డివిజన్లు అయితే ఉండలేకపోతాం, 12వ డివిజన్ అయితే తీవ్రమైన ఎఫెక్ట్ ఉన్నది. కాబట్టి జీఎం గారి దృష్టికి చాలా సార్లు మనం 12వ డివిజన్ కార్పొరేటర్ మన రవాణ, మేము మన డివిజన్ మన అన్న పేరు ఇద్దరు కార్పొరేటర్లు జీఎం గారి దగ్గర కూర్చొని, జీఎం శ్రీనివాస్ గారి దగ్గర కూర్చొని మాట్లాడడం జరిగింది. లేదు మేము చెట్లు పెట్టిస్తాం, పరదా కట్టిస్తాం, డస్ట్ రాకుండా చూస్తామని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం లేదు, ఏది నెరవేర్తలేరు. దయచేసి విఠల్ నగర్ లో ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 12 డివిజన్ లో ఉన్నంత ఇబ్బంది ఏ డివిజన్ లో లేదు. తక్షణమే చర్య తీసుకొని బ్లాస్టింగ్ చిన్నగా అయ్యేటట్టు చూసి ప్రొడక్షన్ తీసుకోవాలి, కాదనట్లేదు. బ్లాస్టింగ్ ఏమి బ్లాస్టింగ్ అవుతుంది, భూకంపం వస్తాయి కదా, భూమి అదిలి ఇటు ఊగి మళ్ళీ దెబ్బ విపరీతమైన దెబ్బ కాబట్టి తక్షణమే దీని మీద మేనేజ్మెంట్ స్పందించి చర్య తీసుకోవాలని ఈ 12వ డివిజన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. డివిజన్ లో ఇక్కడ ఈ బ్లాస్టింగ్ దెబ్బలతోటి అసలు ఉండలేకపోతున్నాం. విపరీతమైన వాసన, విపరీతమైన దుమ్ముతోటి అసలు ఇండ్లు కూడా కనబడతలేవు, మనుషులను తట్టుకోలేకపోతాను. ఇంకా ముసలోళ్ళకైతే, చిన్నపిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. దీంతో జీర్ణకోశ వ్యాధులు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. హాస్పిటల్లో పంట తిరుగుతూ ఉన్నాం. అప్పుడైతే ప్రజాభిప్రాయ సేకరణలో సింగరేణి అయితే ఎలాంటి ఏమైతే హామీలు ఇచ్చిందో అందులో ఏ ఒక్కటి కూడా అది నెరవేరుస్తలేదు. మొన్నటి వరకు కొంచెం ఏదో అట్లా కొంచెం తగ్గించారు. ఇప్పుడు మోతాదుకు మించి వాళ్ళు బ్లాస్ట్ చేయడంతో ఇదంత ఇబ్బంది జరుగుతుంది. దయచేసి తొందరగా సింగరేణి వాళ్ళు తొందరగా స్పందించి దాన్ని తగ్గించాలి. వాళ్ళు ఏవైతే చెప్పారో దానికి 33 ఫీట్ల హైట్ తోటి గ్రీన్ క్లాత్ కడతా అని అన్నారు, అది కట్టలేదు. ట్యాంకర్లతోటి వాటర్ పోస్తా అన్నారు, అది కట్టట్లేదు. మీకు 3 ప్లాంటేషన్ అని చెప్పి ఆ ప్లాంట్లు పెడతాము అని చెప్పి, మొక్కలు నాటుతామని చెప్పారు, అవి కూడా లేదు. ఈ ఎఫెక్టెడ్ డివిజన్ కాబట్టి ఈ డివిజన్లలో మేము కావాల్సిన మీకు అన్ని వర్కులు చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి కూడా చేస్తలేరు. అప్పటికేమో సింగరేణి ఓపెన్ కాస్ట్ స్టార్ట్ చేయడం కోసమేమో మా ప్రజాభిప్రాయ సేకరణలో
మీకు అన్ని హామీలు ఇచ్చి మీకు మేము దగ్గర ఉండి మేము అన్ని చూసుకుంటామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా వాళ్ళు మాకు చేస్తలేరు, కనీసం ప్రజల్ని పట్టించుకుంటలేరు. సింగరేణి అభివృద్ధిలో భాగంలో మేము వ్యతిరేకం కాదు, కానీ సింగరేణితో పాటు బొగ్గేల ఉత్పత్తి లక్ష్యంగా కాకుండా ప్రజల ఆరోగ్యాల గురించి కూడా చూడాలి, ప్రజల గురించి కూడా పట్టించుకోవాలి కదా. ఇక్కడ దెబ్బలకు బ్లాస్టింగ్లకు ఇవి ఎప్పుడో కట్టుకున్న చిన్న చిన్న రేకుల ఇండ్లు అవి మొత్తం పగిలిపోతాయి. ఇండ్లలో అయితే ఆ బ్లాస్టింగ్ టైంలో అయితే బోళ్ళన్నీ చిందరవందర ఎక్కడెక్కడ పడిపోతాయి. ఇంకా హార్ట్ అటాక్ అలాంటివి ఉన్న వాళ్ళకైతే అవి ఎంత దడలేసినట్టు అవుతుంది. ఇక నుంచి అయినా కొంచెం సింగరేణి వాళ్ళు ఆలోచించి మా బ్లాస్టింగ్ దాని దెబ్బలు కొంచెం తగ్గించాలని సింగరేణి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది, జరగకపోతే ఏంటో బాగా లంచ్ ముసలాడు అయింది, బాగా పక్షవాతం వచ్చింది మా సార్కు. లంచ్ బాగా అవుతుంది, బాగా ఆయాసం అవుతుంది. మేమైతే ముసలాడు పోలేము, ఇల్లు కట్టుకోలేము, ఏం చేయలేము. పిల్లలు కూడా చక్కగా మాకు అందుబాటులో లేరు, చూసుకునేటోళ్ళు కూడా లేదు, అందుబాటులోగా చూసేటోళ్ళు కూడా లేరు. మా పిల్లలు దుమ్ము బాగా వస్తుంది, ఘోరంగా దుమ్ము వస్తుంది. ప్రతిసారి పోతాం గవర్నమెంట్ హాస్పిటల్ అల్లే పోతామా ఉంటామా కూడా తెలియదు. పర్రెలు వాసిన రేకులు పక్కన